నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. గురువు గారు ప్రీవియస్ వీడియోస్‌లో కూడా 4 మంత్స్ బ్యాక్ చెప్పారు. సిల్వర్ రేట్ డబుల్ అవ్వబోతుంది అని చెప్పి. అదే డబుల్ కాదు ఇంకా ఎక్కువ అవుతుంది. డబుల్ కాదు ఇంకా ఎక్కువ అవుతుందనే చెప్పారు. 4 టైమ్స్ ఆయన చెప్పినట్టుగానే సిల్వర్ రేట్ అనేది రెట్టింపు అయింది. మరి ఈ మధ్య కాలంలో అందరూ అనుకుంటుంది ఏంటంటే గోల్డ్ 50,000కి వచ్చేస్తది, 60,000కి వచ్చేస్తది. కొనేవాళ్ళు ఆగండి అని చెప్పి చెప్తున్నారు. అసలు సిల్వర్ గోల్డ్ రేట్స్ ఇన్ ఫ్యూచర్ లో తగ్గుతాయా పెరుగుతుందా? గురువు గారి ప్రిడిక్షన్ చాలా కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి గురువు గారితో అడిగి తెలుసుకుందాం. ఆడవాళ్ళందరూ వెయిట్ చేస్తున్న టాపిక్ అనమాట ఇది. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు చెప్పండి, నిజంగా ఆడవాళ్ళందరూ ఇప్పుడు ఇవాళ ఒక్క రోజులోనే 7,000 పెరిగింది గోల్డ్. సో ఇన్ ఫ్యూచర్ లో ఇంత ఉండదంట, ఇంత ఉంటే ఎవరు కొనుక్కుంటారు, సో 100కి 100% తగ్గుతుంది అని అంటున్నారు. మీ ప్రిడిక్షన్ ప్రకారం మీరేమంటారు? అంటే మరీ 50,000కి 60,000కి అయితే అసలు రాదండి, ఎట్టి పరిస్థితుల్లో రాదు. అదేదో ఆశలు పెట్టుకుని ఉండడం తప్పితే ఏదో కొంత తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది, అట్లా వెళ్తూ ఉంటుంది గోల్డ్ ఎప్పుడు కూడా. మనం ఒక 50 years ఆఫ్ గ్రాఫ్ కనుక తీసుకుంటే అసలు గోల్డ్ రేట్ ఎప్పుడు తగ్గింది, సిల్వర్ రేట్ ఎప్పుడు తగ్గడం పెరగడం జరిగిందని తీసుకుంటే కొన్ని సందర్భాల్లో 2-3 సందర్భాల్లో మాత్రమే జరిగింది. ఆ సందర్భంలో ఇప్పుడు ఎలా ఉందంటే అది సన్ అండ్ జూపిటర్, సూర్య భగవానుడు గురువు మీద ఆధారపడి ఉంటుంది గోల్డ్. వాటి యొక్క యాక్షన్స్ మీద అది విపరీతంగా పెరగడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు గురువు వెళ్ళి మిథున రాశిలో ఉన్నందుకు అది మార్కెట్ ని బాగా క్యాప్చర్ చేస్తూ ఉంటుంది గోల్డ్. మనము 4 months బ్యాక్ నేను ఏదైతే సిల్వర్ విపరీతంగా పెరుగుతుందని చెప్పడానికి కారణం ఏంటంటే మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అంటాం, మైథుని జ్యోతిష్యం అంటాం. మనకి ఎప్పుడూ జరగనటువంటి ఒక ఇది జరిగింది ఖగోళంలో. గురువు అతిచారంలో ఎప్పుడైనా మనకి ఒక రాశి మారుతాడు, ప్రతి ఇయర్కి ఒక రాశి మారుతాడు. కానీ లాస్ట్ ఇయర్ మనకి 2025లో నేను సంథింగ్ సెప్టెంబర్ అక్టోబర్లో ప్రిడిక్ట్ చేశాను. అది అప్పుడు సంథింగ్ 70,000-80,000 ఉండేది సిల్వర్ రేట్. గోల్డ్ రేట్ ఎప్పుడు పెరిగేది పక్కన పెట్టండి, సిల్వర్ రేట్ విపరీతంగా పెరగడం, ఇంత పెరుగుతుంది ఏంటని అనుకుంటామని చెప్పాను. ఇప్పటికీ కావాలంటే మీకు వీడియోస్లో ఉంటుంది, అది 4 months బ్యాక్ వీడియోస్లో. కారణం ఏంటంటే అది నా గొప్పతనం 1% కూడా కాదు, కేవలం మహర్షులు మనకి ఇచ్చిన సబ్జెక్ట్ మాత్రమే అది, అండ్ అమ్మవారు అనుగ్రహం. కంప్లీట్ వాళ్ళు ఇచ్చిన సబ్జెక్టే మనం చెప్తున్నాం, అంతకుమించి మనం అంత సీన్ లేదు మనం చెప్పడానికి. అయితే ఆ గురువు ఎప్పుడైతే అతిచారమో అంటారు, అంటే వృషభంలో ఉన్న గురువు వృషభాన్ని, మిథునాన్ని, కర్కాటకంలోకి వచ్చేసారు ఒకటేసారి. జస్ట్ మంత్స్ పీరియడ్లో టకటక మారిపోయాడు. సో ఎప్పుడైతే మనకి ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్క గ్రహాన్ని చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో. ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి సన్ అండ్ జూపిటర్, సిల్వర్ ఉందనుకోండి మూన్, కాపర్ ఉందనుకోండి కుజుడు, ఐరన్ ఈజ్ సాటర్న్. ఇట్లా ఒక్కొక్క దానికి మనకి పాదరసం మెర్క్యూరీ, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు, శాస్త్రంలో ఉంది. ఆ రకంగా చూసుకుంటే మీకు ఎప్పుడైనా సరే గోల్డ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది లేదా సిల్వర్ రేట్ బాగా పెరుగుతుంది అంటే మూన్ యొక్క స్థితి సంథింగ్ చేంజ్ అవ్వబోతుంది. అతిచారంలో వచ్చినటువంటి గురువు కర్కాటక రాశిలో చంద్రరాశుల్లో ఎప్పుడైతే ఎగ్జాల్ట్ అయ్యాడో అక్కడ మీకు ఏం జరిగిందంటే సిల్వర్ రేటు 70,000-80,000 90,000 దగ్గర ఉండే సిల్వర్ రేటు ఒక్కసారిగా 4 నెలల్లో 4 రెట్లు పెరిగిపోయింది. ఇవాళ మనం కనుక చూసుకుంటే 3 లక్షలు అయిపోయింది. 3 లక్షలు చేంజ్ ఉంది ఇప్పుడు. 3 లక్షలకి 3,01,000 ఏమో ఉంది సంథింగ్ ఈ రోజు మనం చూసుకుంటే. అది నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకేముంది, మీరు మొత్తం పడిపోయాయి 60,000 వచ్చేస్తుంది 70,000 అయిపోతుంది మాత్రం ఇవి మాత్రం నమ్మకండి. ఏదైనా ఒక 10,000 పెరిగిందంటే ఒక 5,000 తగ్గడం, ఇలా ఈ ఫ్లక్చువేషన్ ఇస్తుంది. కానీ ఒక 4 years తర్వాత మాత్రం ఒక్కసారిగా కుప్పకూలుతుంది గోల్డ్ రేట్. 4 years తర్వాత అక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఆల్రెడీ 5-6 months బ్యాక్ కూడా చెప్పాను, ఇప్పుడు అదే మాట చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి నన్ను చాలామంది మీకు ఒకటి వినిపిస్తాను. నాకు ఒక క్లయింట్ అయితే ఫోన్ చేసి మరి సార్ మీరు 4 months బ్యాక్ మీరు నాకు విషయం మీకు యూట్యూబ్లో చెప్పారు, బట్ నేను అప్పుడు ఎందుకు అంత ఎలా పెరుగుతుంది అనుకున్నాను, బట్ తిరిగి చూసేసరికి డబ్బులు ఉండి కూడా నేను పెట్టలేకపోయాను అని చెప్పి ఆయన నాకు పర్సనల్గా మాట్లాడాడు ఫోన్ చేసి. మరి సార్ మీ గురించి చాలా చూశాను టీవీలో, సుమన్ టీవీలో, దీంట్లో మీరు ఒక 3-4 months బ్యాక్ సిల్వర్ గురించి ప్రెడిక్ట్ చేశారు. అవునండి, అది చాలా కరెక్ట్ గా వెళ్ళింది. అది అమ్మవారి దయ విషయంలో చాలా పెరిగిందండి కదా. 4 months విపరీతంగా పెరిగింది, చాలా పెరిగింది సార్. నా దగ్గర డబ్బులు ఉండే గానీ నేను అది నిజమా కాదా అనుకుని అసలు వదిలేశాను. నేను
కొంతమందికి చెప్తే వాళ్ళు కొన్నారు కూడా అండి, 80,000 సమయంలో కొన్నారు. మీరు కూడా ఇన్వెస్ట్ వాళ్ళకి చేశారా గురుగారు? నేను ఒక ½ కిలో తీసుకున్నా ఆ టైంలో. అంటే ఏముంది, ½ కిలో అంటే 40,000 పెట్టి తీసుకున్నా. ఆల్మోస్ట్ అది ఇప్పుడు మనకు 1,50,000 అయినట్టేగా, అవును అవును డబల్ అయింది కదా. అవును. అంటే 1 కోటి రూపాయలు ఉన్న వ్యక్తి కనుక కొంటే పరిస్థితి ఏంటి, 4 కోట్లే కూర్చుంటుంది. అంటే విత్ ఇన్ 3 to 4 months ఆఫ్ స్పామ్ లో ఒక 3 కోట్లు ఎక్స్ట్రా రావడం అంటే మామూలు విషయం కాదు కదా. అవును అవును 1 కోటి రూపాయలు కనుక ఉంటే, అవును. అంటే మనకి జ్యోతిషాస్త్రం ఏంటంటే ముండేన్లో ఏది పెరుగుతుంది ఏది తగ్గుతుంది అనేది కూడా ప్రిడిక్ట్ చేయగలుగుతాం దాంట్లో. బట్ దానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అంటే కేవలం రాశి చక్రం ఒకటే కాకుండా మనం సర్వతోభాద్ర చక్రాన్ని అండ్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ మన కూర్మ చక్రం అని ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని నేను గతంలో ఇచ్చిన ప్రొడిక్షన్స్ అన్ని కూడా ఆఖరికి అఖండ ఆగిపోయే ప్రొడిక్షన్ కూడా దాని నుంచే ఇచ్చా. అండ్ ఈ విలేకరుల మీద ఇవి కూడా అవుతాయని చెప్పాను, విలేకరుల మీద గొడవలు అవుతాయని. ఇవన్నీ కూడా కారణం ముండేన్ ఆస్ట్రాలజీ బేస్. ఎందుకంటే మిథున రాశిలో మిథునం ఈజ్ ది కమ్యూనికేషన్స్ రంగాలు అండ్ ఈ ప్రెస్ ఇవన్నీ. అక్కడ గురువు ఉన్నప్పుడు ఏమవుతుందంటే గురు రాశిలో ఉండే గ్రహాలు ఎనర్జీస్ మార్చుకుంటున్నాయి. ఇలా ఏంటంటే ఇప్పుడు సరే ఇంత రేట్ పెరిగిపోయింది ఏమిటి తగ్గుతుంది అంటే తగ్గే ప్రసక్తి అయితే లేదు. ఏదో 10,000 పెరిగితే 5,000 తగ్గుతుంది. దానివల్ల మనకు 5,000 పెరిగినట్టే తీసుకోవాలి కదా, తగ్గినట్టుగా లేదు. తగ్గాల్సింది ఏదో ముందే తగ్గాలి. ఎక్కడైనా ఒక దగ్గర ఒక స్టాప్ పాయింట్ అయితే ఒక సంవత్సరంలో రాబోతుంది. మరి విపరీతంగా తగ్గకపోయినా కొంచెం ఎక్కడో దగ్గర అవుతుంది. ఎందుకంటే ఆ టైం అయిపోయింది, తగ్గాల్సింది అయిపోయింది. అది ఇంకా అక్కడ ఏదో కొంచెం తగ్గే మళ్ళీ ముందుకు వెళ్ళిపోయింది. ఇక్కడ నేను అనేది ఏంటంటే వెరీ క్లియర్లీ మీరు ఇప్పుడు ఇంకా దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కాపర్ మీద చేయొచ్చు, బ్రాస్ మీద చేయొచ్చు నెక్స్ట్. ఎందుకంటే నెక్స్ట్ అవి పెరగనున్నాయి గుర్తుపెట్టుకోండి. కాపర్ అండ్ బ్రాస్ వీటంత స్పీడ్ గా పెరగదు కానీ కొంత పెరుగుతాయి. ఓకే, మీకు ఈ సిల్వర్ చూడండి నెక్స్ట్, అది కూడా ఆల్రెడీ 3 months బ్యాక్ దాంట్లోనే నేను ప్రిడిక్ట్ చేశాను. నెక్స్ట్ మీకు ఏప్రిల్ మే జూన్ నుంచి చూడండి, ఇంతకి ఇంకా డబల్ త్రిబుల్ అయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అయినా సరే మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. సిల్వర్ విషయంలో గోల్డ్ కంటే ఎక్కువ సిల్వర్. గురువు ఎప్పుడైతే మీకు మరలా వస్తాడో కర్కాటకంలో ఇంకా పెంచేస్తాడు విపరీతంగా. ఇప్పుడు గోల్డ్ కూడా అదే పరిస్థితి గురుగారు. గోల్డ్ పెరుగుతుందండి కానీ సిల్వర్ పెరగడం వేరు కదా. ఇప్పుడు అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా 3-4 నెలల్లో 4 రెట్లు పెరుగుతుంది అంటే 80,000 90,000 ఉన్నది 3 లక్షలు అవుతుందని ఎవరు అనుకుంటారండి. గోల్డ్ అయినా మీకు ఈ 3-4 నెలల్లో ఒక 20,000 30,000 పెరిగి ఉంటుంది. కానీ ఒకటేసారి అదైతే మీకు 2 లక్షల పైన పెరిగిపోయిందిగా. బికాస్ ఆఫ్ ఆస్ట్రాలజీ. ఆ ముండేన్ ఆస్ట్రాలజీ అంటే మైథుని జ్యోతిష్యం అని. ఆ మైథుని జ్యోతిష్యం యొక్క ప్రభావం అంటే గ్రహాల యొక్క ప్రభావం ఒక్కో వస్తువు మీద, ఒక్కో మానసిక స్థితి మీద. చంద్రమా మనసో జాత అంటాడు. అందుకే చూడండి, ఎవరికైనా చంద్రుడు గనక జన్మజాతక చక్రంలో స్పాయిల్ అయినట్లయితే వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా ఉండదు. అలాగే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా ఎవరికైనా జూపిటర్ అండ్ సన్ గనక బాగుంటే వాళ్ళు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, గోల్డ్ ఆర్ ప్లాటినం. అలా కాకుండా మూన్ బాగున్నాడు అనుకోండి ఎవరికైనా, వాళ్ళు సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఖచ్చితంగా 100% వాళ్ళకి గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. ఇది మూన్ బాగుండాలి. మూన్ బాగోకపోతే ఏమవుతుంది అంటే వీళ్ళు తెలియక బాగా హైలో ఉన్నప్పుడు కొన్ని తగ్గుతున్నప్పుడు అయ్యో తగ్గిపోతుందని తీసేస్తారు. ఎందుకంటే అందరం ఫిజికల్ గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు పేపర్ గోల్డ్ కొనుక్కుంటారు, పేపర్ సిల్వర్ కొనుక్కుంటారు. అలాగే మీకు గోల్డ్ అండ్ సిల్వర్ ఇలా ఉంటే ఎవరైనా సరే మార్స్ బాగున్నాడు అనుకోండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఎలాంటిదంటే మీరు సంపాదించడం ఒక ఎత్తు, సంపాదించిన దాని దేంట్లో ధనం పెడితే మీకు రెట్టింపు అవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి అప్పట్లో మీరు కనుక చూసుకుంటే నాకు తెలిసిన ఒక జాతకురాలు, ఆవిడ మార్స్ చాలా బాగున్నాడు. నన్ను అడిగితే దాదాపుగా ఒక 15 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం అనుకుంటా ఆల్మోస్ట్, ల్యాండ్స్ కొన్నా అంటే ఈ బ్రహ్మాండం కొనని మీకు బాగా కలిసి వస్తుంది. అప్పట్లో ఆల్మోస్ట్ పటాన్చెరు అవతల 7 లక్షలకి ఎకరం కొన్నారు. 7 లక్షల ఎకరమే, చాలా అవతలకి. ఇంకా ఇప్పుడు అక్కడ ఎకరం ఆల్మోస్ట్ మీకు 5 లక్షలు ఉంది, 5 కోట్లు ఉంది. ఎక్కడ 7 లక్షలు పెట్టుకున్నారు, ఎక్కడ 5 కోట్లు. జస్ట్ 15 years ఆఫ్ పీరియడ్ లో. అంటే ఏంటి, ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు 6 కోట్లు అయి ఉంటుంది ఆల్మోస్ట్. అంటే 100 times పెరిగిపోయినట్టే కదా, 80 times పెరిగినట్టే కదా. 80 times పెరుగుదల ఎందులో ఇస్తుంది మీకు విత్ ఇన్ 12 years స్పామ్ లో. అట్లా ఏంటంటే మార్స్ బాగున్నాడు అనుకోండి ల్యాండ్స్ మీద పెట్టాలి, వీనస్ బాగుంటే కట్టిన గృహం మీద పెట్టుకోవాలి, ఫ్యాషన్ రంగాల మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు వీనస్ కనుక బాగుంటే. కొంతమంది చూడండి ఏదో కారు కొంటాడు, దాన్ని కొంచెం డిజైన్ చేస్తాడు, మళ్ళీ అమ్ముతాడు. 1,00,000 కొని 1,50,000 అమ్ముతాడు.
కొంతమంది కార్లు అమ్ముతూ ఉంటారు, కొందాం అవును, అమ్మడం అవును. కొందాం అమ్మడం, అవును. లేకపోతే కొంతమంది జ్యువెలరీ ఫ్యాషన్ రిలేటెడ్ కొంటారు మళ్ళీ అమ్ముతుంటారు. ఉమ్, అంటే నువ్వు దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు అనేది, మీ గ్రహం ఏది స్ట్రాంగ్ గా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఉమ్, ఉమ్, ఉమ్. సన్ అండ్ జూపిటర్ గోల్డ్ చేయండి. అంటే మూన్ పర్సనల్ బాగున్నాడు చార్ట్ లో చూసుకొని చూసుకోవచ్చు, ఓకే. మూన్ బాగున్నాడు, మీరు ఖచ్చితంగా మీరు దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఏది సిల్వర్ మీద. సాటర్న్ బాగున్నాడు, ఐరన్ అండ్ ఆయిల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అదేవిధంగా మీకు ఉదాహరణకి మార్స్ బాగుంటే కాపర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, జూపిటర్ బాగుంటే బ్రాస్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇట్లా రకరకాల కాంబినేషన్స్ బట్టి మనం నిర్ధారణ చేసుకోవాలి, నిర్ణయం తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే సంపాదించుకుంటూ వెళ్ళడం ఒక ఎత్తు మనిషి, దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది ఇంకో 10 రెట్లు పెరుగుతూ ఉంటుంది ఒకవైపు. సరైన ఇన్వెస్ట్మెంట్ చేయడం రావాలి కూడా. కొన్నిసార్లు వాళ్ళ జన్మజాతకంలో 12th హౌస్ పాడైతే వాళ్ళు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా వాళ్ళకి కలిసి రాదు. అప్పుడు జీవిత భాగస్వామి పేరు మీద, పిల్లల పేర్ల మీద చేయాలి, వాళ్ళ పేరు మీద కొనకూడదు. ఏదైనా కానీ చూసుకొని చేస్తే చూసుకొని చేయాలి. సో ఏది ఏమైనా కానీ ఇప్పుడు సిల్వర్ ఇంకా పెరుగుతుంది అంటున్నారు, అంటే ఇప్పటికే ఆల్రెడీ కొన్న వాళ్ళు బెనిఫిట్ పొందారు కాబట్టి ఇంకా పెరుగుతుందండి. ఇప్పుడు కొన్నా కూడా ఇంక చెప్తారు. పెరుగుతుంది. అంటే సిల్వర్ అయితే తగ్గే ఛాన్సెస్ లేవు గురువు గారు, పెరుగుతుంది. గోల్డ్ కొంచెం అటు ఇటుగా 4 years తర్వాత పడిపోతుంది అంటున్నారు. కంప్లీట్ గా పడుతుందండి. అక్కడ గోల్డ్ అక్కడ పడే ఛాన్స్ ఉంది. 1.5 year తర్వాత ఆయిల్స్ పడతాయి. సాటర్న్ డెబిలిటేషన్ లోకి వెళ్తున్నాడు కదా, ఖచ్చితంగా ఈ ఫ్యూల్ రిలేటెడ్ షేర్స్ అన్ని కింద పడతాయి. ఇప్పుడు ఉండే ప్లానిటరీ పొజిషన్స్ లో కూడా ఏంటంటే మనకి కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నందుకు షేర్ మార్కెట్ కొంత అతలాకుతలం అవ్వడము, కొంచెం ఆల్రెడీ చెప్పేసాం దేశాలకు యుద్ధాలు ఇట్లాంటివన్నీ అవుతాయని. ఇప్పుడు చాలా ఛానల్స్ లో చెప్పాం, ఇంకా మళ్ళీ చెప్పినట్టు ఉంటుంది. సో ఏది ఏమైనా ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ప్రిడిక్షన్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్ గా జరిగాయి కాబట్టి గురువు గారు చెప్తున్నారు కదా, ఈ వీడియో ఎప్పటికీ ఉంటది. అండ్ సిల్వర్ పెరుగుతుంది అంటున్నారు, మరి గోల్డ్ కూడా 4 years తర్వాత పతనం అవుతుంది అని అంటున్నారు. సో ఎంతవరకు కొనుక్కునే వాళ్ళందరూ 4 years ఆగాలి అయితే ఇప్పుడు? అయ్యో అప్పటి వరకు ఇక్కడ ఆగుతారు పాపం. అయితే ఇంకొకటి, ఇక్కడ గోల్డ్ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, దొంగ గోల్డ్ వస్తుంది ఈ మధ్య, గుర్తుపెట్టుకోండి. అంటే గోల్డ్ లాగే కనబడే గోల్డ్ ని గోల్డ్ నమ్మేయడం జరుగుతుంది. ఆ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. హాల్ మార్కులు మొత్తం అవన్నీ క్రియేట్ చేస్తారు. హాల్ మార్కులు కూడా క్రియేట్ చేస్తారు. ఓకే. దొంగ ముద్రణ వేసి, దొంగ హాల్ మార్క్ వేసి మరీ అమ్ముతారు. ఇది రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇది జరగనుంది, మీరు చూస్తా ఉండండి. ఈ 3-4 months 6 months లోనే ఇవన్నీ జరుగుతాయి. అంటే చాలా కేర్ గా ఉండాలి. ట్రస్ట్ వర్తి దగ్గర ఉన్నాయే కొనుక్కోవాలి. సో గోల్డ్ పెరిగింది కాబట్టి నిజంగానే గురువు గారు చెప్పినట్టు ఎక్కడ పడితే అక్కడ కొనకండి. ఫేక్ హాల్ మార్కులు ఇవి అన్నారు కాబట్టి సర్టిఫైడ్ ఉన్నవి మాత్రమే జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.